మా గిరిజనుల అందరి తరపున ఎన్నుకున్న నాయకులు అధ్యక్షులు కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చి మేము అరుస్తుంటే ఎందుకు నవ్వు వస్తుంది? ఇక్కడ మీకు ఎందుకు నవ్వుతున్నారండి? మీరు గిరిజనులా లేకపోతే ట్రైబ్సా నాన్ ట్రైబ్సా? ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన హామీలు తక్షణ అమలు చేయాలి. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన హామీలు తక్షణ అమలు చేయాలి. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. 2025 మెగా డిఎస్సి నుండి 5వ షెడ్యూల్ ఏరియా టీచర్ పోస్టులను మినహాయించి ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఆదివాసులతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం చేపట్టిన జీసీసీ చైర్మన్ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మా గిరిజనుల అందరి తరపున ఎన్నుకున్న నాయకులు అధ్యక్షులు కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చి మేము అరుస్తుంటే ఎందుకు నవ్వు వస్తుంది? ఇక్కడ మీకు ఎందుకు నవ్వుతున్నారండి? మీరు గిరిజనులా లేకపోతే ట్రైబ్సా నాన్ ట్రైబ్సా? ఇక్కడ ఉన్న వాళ్ళు నవ్వెందుకు వస్తుంది మీకు? 7 సంవత్సరాలు చదువుకున్నాం మేము కష్టపడి. నవ్వెందుకు వస్తుందండి మీకు? ఇక్కడ నవ్వెందుకు వస్తుంది అసలు? మా పని పాడలేక ఇల్లులో అన్ని వదులుకొని తల్లిదండ్రులు చరుస్తున్నాం అనుకుంటున్నారు. ఇక్కడ మీరు స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం అండి. లోపల నుంచి వచ్చిన పర్సన్ నవ్వుతున్నారు. కరెక్ట్ కాదు. ఇది మా హక్కు. మా నాయకుల్ని అడిగే మా హక్కు కాబట్టి ఇక్కడ వచ్చి అడుగుతున్నాం మేము. మీకు చేతనైతే సమాధానం చెప్పండి, లేకపోతే లోపలికి వెళ్ళిపోండి. నవ్వడం కరెక్ట్ కాదండి. మేము చాలా కష్టపడి చదువుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. మేము గాలికి తిరిగి చదువుకోకుండా వచ్చి ఇక్కడికి మాట్లాడుతున్నాం. ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఏజెన్సీ నిరుద్యోగ సంఘం ఆధ్వర్యంలో పాడేరులో ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ ప్రాంతంలో స్థానిక ఆదివాసీలతోని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని నినాదాలు చేస్తూ పాడేరులోని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు ముందస్తుగా భారీగా మోహరించి గేటు వద్దనే ఆందోళనకారులను అడ్డుకున్నారు. జీసీసీ చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయం ప్రతినిధి టీడీపీ సీనియర్ నాయకుడు దారుల సర్పంచ్ పాంగి పాండురంగస్వామి నిరుద్యోగుల నుండి వినతి పత్రం స్వీకరించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు తక్షణ అమలు చేయాలి. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు తక్షణ అమలు చేయాలి. మెగా డిఎస్సీలో ఆదివాసులకు 100% ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలి. మెగా డిఎస్సీలో ఆదివాసులకు 100% ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలి. మెగా డిఎస్సీలో ఆదివాసులకు 100% ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలి. ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేక స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేక స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ గిరిజనుల ప్రత్యేక డిఎస్సీ ఇవ్వాలి. 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 అరెస్టులై కేసులై ఈరోజు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చెయ్యాలి. ప్రభుత్వం చేయకపోతే ఖచ్చితంగా మేము ఆదివాసులే కాబట్టి మీ అందరి పక్షాన మేము కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అనేక సందర్భాల్లో విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు లోకేష్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు దృష్టికి, మరి జీసీ చైర్మన్ గారు కిడారి శ్రావణ్ కుమార్ గారు ఈ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఇప్పటికే తీసుకొని వెళ్ళటం జరిగింది. దాంట్లో భాగంగానే ఒక కమిటీ వేసి ఒక వర్క్ షాప్ చేసి తద్వారా మన సమస్యలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. డెఫినెట్లీగా ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు అన్ని ఐటీడీల్లో తిరిగి అందరి అభిప్రాయాలు సేకరణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.